కాల్పుల విరమణ శాంతి చర్చలపై మావోయిస్టు పార్టీలో చర్చ జరిగిందా? దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు మావోయిస్టు పార్టీ సిద్ధంగా లేదా? కాల్పుల విరమణ శాంతి చర్చలు అంటూ లేఖ విడుదల చేసిన మల్లోజుల వేణుగోపాల్ ఎవరు? మావోయిస్టు పార్టీ నాయకత్వం మల్లోజులను ద్రోహి అని ఎందుకంటోంది? లెట్స్ వాచ్. దేశంలో మావోయిజంను తుదముట్టించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ మావోయిస్టులను వెతికి వేటాడుతోంది. వచ్చే ఏడాది మార్చిలోపు మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికీ పలుమార్లు ప్రకటించారు. మావోయిస్టు పార్టీలో కీలకమైన కేంద్ర కమిటీలోని ముఖ్యులు ఒక్కొక్కరుగా ఎన్కౌంటర్లో కన్నుమూస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ మనుగడపై అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం పార్టీ అధికార ప్రతినిధి హోదాలో సోను అలియాస్ అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేసిన లేఖ ఆ పార్టీలో కలకలం రేపింది. సాయుధ పోరాటానికి తాత్కాలికంగా విరమణ ప్రకటించాలని పార్టీ నిర్ణయించిందంటూ లేఖ విడుదల చేయటం హాట్ టాపిక్ అయింది. అయితే ఆ లేఖను మావోయిస్టు పార్టీ ఖండించింది. తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఖండించింది మావోయిస్టు పార్టీ. ఒకవైపు మావోయిస్టు పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న వేళ సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ అంటూ మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 2011లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టు అగ్రనేత కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీకి తమ్ముడే వేణుగోపాలరావు. 1980వ దశకంలో అన్నబాటలో మావోయిస్టుగా మారారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వేణుగోపాల్ భార్య ఏడాది క్రితం మహారాష్ట్ర సీఎం ముందు లొంగిపోయింది. మావోయిస్టు పార్టీ ఎదుర్కొంటోన్న ప్రతికూల పరిస్థితులపై ఈ ఏడాది ప్రారంభంలో చర్చించారు. 13 మంది పాల్గొన్న కేంద్ర కమిటీ సమావేశంలో మెజారిటీ సభ్యులు సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణకు ఓకే చెప్పారట. ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో అభయ్ పేరుతో కాల్పుల విరమణ చర్చల పేరుతో లేఖను విడుదల చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. తాజాగా ఇప్పుడు మరోసారి అదే అంశంతో సోను అలియాస్ అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ లేఖ విడుదల చేశారు. దీంతో మావోయిస్టు పార్టీలో ఏం జరుగుతోందంటూ చర్చ మొదలైంది. పార్టీలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయని స్పష్టమైన సంకేతాలు బయటకు వచ్చాయి. వీటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఆయుధాలు అప్పగించాలని మల్లోజుల వేణుగోపాల్కు మావోయిస్టు కేంద్ర కమిటీ తేల్చి చెప్పింది. ఆయుధాలు ఇవ్వకపోతే పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంటుందని హెచ్చరించింది మావోయిస్టు పార్టీ. తాజా పరిణామాల నేపథ్యంలో మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వస్తారని తెలుస్తోంది. మల్లోజుల బయటకు వస్తే ఎదురయ్యే పరిణామాలను మావోయిస్టు పార్టీ ఎలా ఎదుర్కొంటుంది? వేణుగోపాల్ బయటకు వస్తే ఉద్యమం గురించి ఏం చెబుతారన్నది చూడాల్సి ఉంది.